డిఎస్సిలో 5 మార్కులు ఫిక్స్ కావాలంటే ఈ సబ్జెక్ట్ తప్పకుండా రావాలి. అదే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఈ యొక్క పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో 10 బిట్స్ 2025 డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ను డిస్కస్ చేయబోతున్నాం. సో ఎవరు కూడా ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నా యొక్క చిన్న విన్నపం, సో ప్రతి సబ్జెక్ట్లో కూడా 1 లేదా 2 పేపర్స్ను మీరు చదవండి, అనాలిసిస్ చేయండి, తర్వాతనే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారని నేను ఆశిస్తూ నా యొక్క వీడియోను స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బిట్ ఇంగ్లాండ్ పునరుద్ధరణకు గ్రీక్ లాటిన్ తోడ్పడినట్లుగా భారతదేశ పునరుద్ధరణకు ఆంగ్ల భాష తోడ్పడుతుందని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మెకాలే. సో వివరణలోకి వెళ్తే ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది థామస్ బాబింగ్టన్ మెకాలే. ఈయన 1835లోని మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్లో ఈ మాటలు చెప్పారు. భారతదేశంలో ఆంగ్ల విద్య ద్వారా ఆధునిక విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తి చెందుతుందని మెకాలే నమ్మాడు. ఇంగ్లాండ్లో గ్రీక్ లాటిన్ భాషలు పునరుజ్జీవనానికి ఎలా తోడ్పడ్డాయో అలాగే భారతదేశంలో కూడా ఆంగ్ల భాష పునరుజ్జీవనానికి కారణమవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. అధికారుల ఆడిట్ రిపోర్ట్ రికార్డ్ అనేది పాఠశాల రిజిస్టర్లలో ఈ విభాగానికి చెందుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్. సో దీని యొక్క వివరణలోకి వెళ్తే పాఠశాలను విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసే సమయంలో తయారయ్యే నివేదికలే ఆడిట్ రిపోర్ట్లు. ఆ పాఠశాలలో ఆర్థిక, బోధనా స్థాయి వంటి నిర్వహణ లెక్కలు, మిగతా అంశాలన్నీ కూడా దీనిలో ఉంటాయి. కాబట్టి ఇవి పర్యవేక్షణ మరియు తనిఖీ రిజిస్టర్లో నమోదు చేయబడతాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. భారత రాజ్యాంగంలోని ఈ ప్రకరణ స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతుంది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 15 మరియు 16 ఆర్టికల్స్ స్త్రీ విద్యాభివృద్ధిని గురించి తెలుపుతాయి. సో వివరణలోకి వెళ్తే ఆర్టికల్ 15 మరియు 16 ప్రకారం మహిళలు మరియు బాలికల అభివృద్ధి కోసం ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చు. ఇందులో స్త్రీ విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. ఎన్సిఎల్పి పాఠశాలలను వీరు నిర్వహిస్తారు. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎన్జిఓస్. ఎవరు నిర్వహిస్తారు? ఎన్జిఓలు నిర్వహిస్తారు. రైట్, వివరణలోకి వెళ్తే ఎన్సిఎల్పి మీన్స్ నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. బాల కార్మికుల పునరావాసం ఏర్పాటు చేయబడతాయి. ఇవి ప్రభుత్వ పర్యవేక్షణలో ఎన్జిఓల ద్వారా నిర్వహించబడతాయి. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఎన్సిఎల్పి స్కూల్స్ మీన్స్ ఎన్జిఓస్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సో మన యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. ఎన్ఈపి 2020 ప్రకారం 10+2 కన్నా తక్కువ విద్యా అర్హత గల అంగన్వాడీ వర్కర్ లేదా టీచర్కు ఈ కాలపరిమితి గల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో 10+2 కంటే తక్కువ విద్యా అర్హత ఉన్నట్లయితే అంగన్వాడీ టీచర్కు క్రింది వాటిలో ఏ శిక్షణ ఇవ్వబడుతుంది? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1 సంవత్సరం డిప్లొమా కోర్సు. సో వివరణలోకి వెళ్తే ఎన్ఈపి 2020 ప్రకారం ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కోసం 10+2 కన్నా తక్కువ అర్హత గల అంగన్వాడీ వర్కర్లకు 1 సంవత్సరం డిప్లొమా శిక్షణ ఇవ్వబడుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంగన్వాడీ అంటే 10+2 కంటే తక్కువ ఉన్న వాళ్ళకు 1 ఇయర్ డిప్లొమా కోర్స్ ఇవ్వబడుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. ఎథోస్ అనే పదం ఈ భాష నుండి తీసుకోబడింది. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గ్రీక్. వివరణలోకి వెళ్తే ఎథోస్ అనే పదం గ్రీక్ భాష నుండి వచ్చింది. దీని యొక్క అర్థం నైతిక విలువలు, స్వభావం మరియు ఆచరణ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎథోస్ అంటే గ్రీక్ అని గుర్తుపెట్టుకోవాలి.
వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. నైతిక విలువలను బోధించడానికి ఈ పద్ధతి మేలైనది అని మాధ్యమిక విద్యా కమిషన్ మరియు జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2020 అభిప్రాయపడ్డాయి. ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సమీకృత పద్ధతి. సో వివరణలోకి వెళ్తే మాధ్యమిక విద్యా కమిషన్ మరియు ఎన్సిఎఫ్ 2000 విలువల విద్యను ప్రత్యేక విషయంగా కాకుండా అన్ని విషయాల్లో అనగా భాష, సైన్స్, సోషల్ మొదలైనవి అన్నిటినీ కలిపి బోధించాలని సూచించాయి. సో దీన్నే సమీకృత పద్ధతి అంటారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాల్యూ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 8th బిట్. ఇతరుల అభిప్రాయాలను శ్రద్ధగా వినడం ఇది ఏ రకమైన విలువ? ఎస్ మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ప్రజాస్వామిక విలువ. సో వివరణలోకి వెళ్తే ప్రజాస్వామ్యంలో ఇతరుల యొక్క అభిప్రాయాలను గౌరవించడం, శ్రద్ధగా వినడం, సహనం పాటించడం అత్యంత ముఖ్యమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఇది ప్రజాస్వామిక విలువ. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? రెస్పెక్టింగ్ అదర్స్ ఒపీనియన్స్ ఈజ్ ఈక్వల్ టు డెమోక్రటిక్ వాల్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, మన యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏ సబ్జెక్ట్లో వీడియోస్ కావాలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 9th బిట్. సమాచార హక్కు చట్టం 2005లోని ఈ సెక్షన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తనకు కావలసినటువంటి సమాచారాన్ని కోరవచ్చు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, సెక్షన్ 6 నిబంధన 1. వివరణలోకి వెళ్తే ఆర్టీఐ చట్టం సెక్షన్ 6 నిబంధన 1 ప్రకారం ఏ భారత పౌరుడైనా రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ప్రభుత్వ అధికారిని సమాచారాన్ని కోరవచ్చు. ఇది సమాచారం కోరే హక్కును స్పష్టంగా తెలియజేస్తుంది. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ అనదర్ బిట్. ఎన్సిఎఫ్ 2005లోని అధ్యాయాలు వానిలోని అంశాల విషయంలో తప్పుగా జతపరచబడినది ఏది? సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ గమనించండి, అధ్యాయాలు వాటిలో ఉన్న అంశాల నుంచి బిట్ ఇవ్వడం జరిగింది. రైట్, సో ఆన్సర్ని గెస్ చేయండి. సో ద రాంగ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అధ్యాయం 3 దృక్పథం. సో వివరణ గమనించినట్లయితే ఎన్సిఎఫ్ 2005లో అధ్యాయం 3 పేరు కరికులం ఏరియాస్, స్కూల్ స్టేజెస్ అండ్ అసెస్మెంట్. కానీ పర్స్పెక్టివ్ అనేది అధ్యాయం 1కు సంబంధించిన అంశం. కాబట్టి అధ్యాయం 3 పర్స్పెక్టివ్ అనేది తప్పు జత. మై డియర్ ఆస్పిరెంట్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు మంచి మంచి వీడియోస్ మీకు చేరువలో రాబోతున్నాయి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.